మీ మీద స్పెషల్ ఫోకస్ ఉంది. ఏ క్షణంలోనైనా మీరు జైలుకు పోవచ్చు, చిప్ప కూడు తినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోరి, తొందరగా సిల్వర్ ప్లేట్ వచ్చేది ఉంది. కానీ కచరా సాలేగాలు నా గురించి చెడు చెప్పుకుంటూ తిరుగుతారు, ఇక వాళ్ళ గురించి మాట్లాడేది లేదు. బట్ 100K అయిపోయిందంటే సిరిసిల్లాలనే బ్లడ్ క్యాంపింగ్ పెడతా, అప్పుడు మోయిజ్ భాయ్ ఏంటో చూపెడతా, అందరికీ చూపెడతా. సో ఫైనల్గా దోస్తులు అందరు గట్టిగా సపోర్ట్ చేసి లైక్ చేయరి, అండ్ మీ వాట్సాప్ స్టేటస్లలో ఈ లింక్ పెట్టుర్రి, గట్టిగా సబ్స్క్రైబ్ చేపిరి, మీ బాధ్యత. సో దోస్తులు కంటిన్యూగా వీడియోస్ వస్తే మంచి మెసేజ్ ఇద్దాం, అందరిని కలుపుకొని పోదాం. ఈ గాంజా అనే మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. రౌడీ షీటర్లతోని, గాంజా తాగే సాలేగాళ్ళతో వీళ్ళు ఇద్దరితో కూడా తిరగకుర్రి, మీ జీవితం ఎప్పుడైనా నాశనం. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలియకుండానే మీరు పోలీస్ రికార్డులకు వచ్చేస్తారు, మీకు తెలియకుండానే రౌడీ షీట్ అయిపోతారు, మీకు తెలియకుండానే గాంజాలు అమ్ముతారు, తాగుతారు, తింటారు, ఆన్ని కొట్టుడు వీని కొట్టుడు, జీవితం లాస్ట్కు చిప్ప చేతికొస్తుంది. నేను కొంతమందిని చూసిన, అవ్వబోయి బయట చిప్పలు కడుగుతుంది, వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద బండ్లల్లో షోలు తెంపుకుంటూ తిరుగుతారు. ఇంకొంతమంది సాలేగాళ్ళని చూసిన, ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కార్ కిరా ఎంగేజ్ పట్టుకొస్తారు, ఎంగేజ్ పట్టుకొచ్చి ఏం చేస్తారు, రుబాబ్ దెంగుతారు, మంచి బట్టలు వేసుకుంటా అనుకుంటా రుబాబ్ దెంగుతారు. ఇంకొంతమందిని చూసిన, ఇంటికాడ పూట గతి ఉండదు కానీ ముడ్డల షోలు దెంగేటోళ్ళని చూసిన. ఇంకొంతమందిని చూసిన, తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా అమ్మ నా బూటులు తిట్టేటోళ్ళని కూడా చూసిన. ఇంకొంతమందిని చూసిన, ఈ మధ్యలో కొంచెం ఫ్యాషన్ అయిపోయింది అది, దోస్తు వాళ్ళతో బండ్లు తీసుకొచ్చి షోలు దెంగుడు, దోస్తు కానీ ఫోన్ పట్టుకొని పోయి చేసుడు. ఇంకొంతమంది సాలేగాళ్ళు ఉంటారు, మండి కొనియావా అమ్మ అయ్యా కోసుకుంటా చచ్చిపోతా, ఇటువంటి సాలేగాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే వీళ్ళది బాప్కే నాపే జీనేవాళ్ళే, అయ్య పేర్లు చెప్పుకుంటా బతికేటోళ్ళు, కొంతమంది బాబాయ్ల పేర్లు చెప్పుకుంటా. అరే మనకంటూ సొంత కంటెంట్ మీద బతకాలి, మంచిగా ఉండాలి. దయచేసి మీరు అర్థం చేసుకోరి. స్పెషల్గా మీకు దండం పెడుతున్నా దోస్తులు, గాంజా అనే మహమ్మారి నుంచి దూరం ఉండుర్రి. ఆఫ్టర్ ఆల్గా గాంజా తాగే సాలేగాళ్ళను మీరు రోల్ మోడల్ లెక్క తీసుకుంటే మీ బతుకు రోడ్ పాలు అవుతుందిరా, అర్థం చేసుకోరి. ఈ నా కొడుకులతో దూరం ఉండుర్రి, అర్థమైందా? ఖచ్చితంగా నేను చెప్పుతున్నా, రౌడీ షీటర్లతో దోస్తానా చేయకుర్రి, గాంజాయి తాగే సాలేగాళ్ళతో దోస్తానా చేయకుర్రి. ఈ అన్నిటితో మీరు రౌడీ షీటర్లతో తిరిగినా, గాంజా తాగేటోళ్ళతో తిరిగినా పోలీస్ నిఘా మీ మీద ఉంటుంది. అట్టిగా ఆ లంచోడుకు గాంజా పట్టుకొని తిరిగినా కానీ నువ్వు అంత తోకెంబడి తిరిగినా నీ గుద్ద కూడా వలుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే రౌడీ షీటర్లతో తిరుగుతున్నా, ఈడు కూడా ఏదైనా చేసిన రోజు నీ ఇంటికి కూడా వస్తారు, నీ ఫ్యామిలీని కూడా లోపల తీసుకుపోయి కూర్చోబెడతారు. ఆ రౌడీ షీటర్ ఏం చేసినా ఈ గాంజా అమ్మేటుంది. నేను చెప్తున్నా, క్రైమ్ చేసేటోళ్ళతో దూరం ఉండుర్రి, చదువుకునేటోళ్ళతో దగ్గర ఉండుర్రి, మీ లైఫ్ బాగుపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. ప్రస్తుతానికి అయితే మేము పెద్ద రచ్చకే కూర్చున్నాం. ఈడ గాంజా కావాలి, వండాలి, సాలేగాళ్ళకి తలగానే పనిచేయదు ఫస్ట్. అట్లా మీరు అలవాటు కాకూరి. స్టూడెంట్స్ ముఖ్యంగా 18 సంవత్సరాల లోపున్న పిల్లలనే టార్గెట్ చేస్తుర్రు. సో లవ్ యూ ఆల్ దోస్తులు, తమ్ముళ్ళు. ఇన్ని రోజులు అంది వీడియోలు ఎందుకు చేస్తలేడు బాయ్ అని చెప్పి మీరు అందరూ పరేషాన్ కావచ్చు. బాయ్ కొన్ని కారణాల వల్ల సిరిసిల్ల రాజన్న జిల్లా డిస్ట్రిక్ట్ ఇచ్చిపెట్టి బయట పోవడం జరిగింది. బెజ్జంగి మండలంలో మనం ఏందో మన కథ ఏందో అందరికీ తెలుసు. అంత ప్రేమగా అక్కడ ఉన్నోళ్ళు కూడా చూసుకున్నారు. ఫస్ట్ బెజ్జంగి మండలానికి తెలిసే స్థలం ప్రతి ఒక్క దోస్కి. నేను ఒక్కటే మీరు అందరు గుర్తుపెట్టుకున్నాను, ఏదో చేద్దామని మీరు అనుకున్నారు, కానీ అది కల్వన్ ముచ్చట. పులి ఏడబోయినా పులే ఉంటుంది. ఇంకా 4 మీరు ఏం ప్లాన్ చేసిరంటే, వీడు బతికే తోవలన్నీ మూసేద్దామని మీరు ప్లాన్ చేసిరు. కానీ మా అల్లా చాలా గొప్పోడు. అక్కడ 10 తలుపులు తెరిచింది నాకు. నేను ఏడబోయినా రుబాబ్గానే బతుకుతా. పులి అనేది ఏడబోయినా కానీ గడ్డి మేయేది బిడ్డ, గుర్తుపెట్టుకోరి. మనం మంచిగా ఉండేటోళ్ళం మమ్మల్ని పుల్లలు పెట్టి నన్ను ఆగం చేసిరు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుట్లా వాళ్ళకి అర్థం కాకుండా కావాలని కక్ష పూరితంగా నా మీద కొన్ని కారణాల వల్ల కొన్ని చేసిరు. కానీ దానిలో ఏది నిజం లేదు. నేను తలుచుకుంటే హైకోర్టుకి కూడా పోయి అది కొట్టిపియచ్చు, కానీ దాంతో నొరగలేదు నేను. ఎందుకంటే ఊరు దాటినాకనే కుటుంబం అంటే ఏంది, దోస్తుగాలు అంటే ఏంది, మనోడెవడు, లంగేవాడు, దొంగేవాడు, చోర్ సాలేగాళ్ళు ఎవరు నాకు తెలిసింది. అండ్ నెక్స్ట్ ఈ వీడియో ముఖ్యంగా నేను తీయడానికి కారణం ఏంటంటే, ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నార్కోటిక్ అనే ఒక ఈగల్ బ్యాచ్ని ఏదైతే తయారు చేసిరో వాళ్ళకు ఫస్ట్ దిల్సే సలాం ఆ పోలీసులకు. ఎందుకంటే గాంజాయి మీద, మాదక ద్రవ్యాల మీద ఉక్కువాదం మోసిన గవర్నమెంట్కి అయితే దిల్సే సలాం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని వీడియోలు మీకు చూపెట్టబోతున్నా. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో కొంతమంది వీడియోలు పెడుతుర్రు. అంటే నేను వాళ్ళను ఒకటే చెప్తున్నా, మీరు మారి తర్వాత మీరు ఏది చేసినా నడుతుంది. ఫస్ట్ మీరు మారుర్రి. మీరు గాంజా తాగి డ్రగ్స్ తీసుకొని
చిల్లంలు అనుకుంటా అనుకుంటా సిగరెట్లలో నింపుకుంటా ఇంకేంది ఆ డబ్బాలు ఏదో నింపుతారు. కొన్ని రకాల వీడియోలు మీకు చూపెడతా. ఎంత ఎదేచ్చాక పోరాళ్ళు డైలాగ్ కొడుతురు గాంజాల మీద అంట. ఇక ఫస్ట్ అయితే ఈ వీడియో చూడరు మీరు. చూసిరుగా ఆ వీడియో ఎట్లుంది. వీడు ఏం చెప్తుండు, పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు పోలీసు ఆయనకి ఏమంటుండు, నువ్వు ఇష్టపెట్టరా అయ్యా అంటుండు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఏమనుకుంటుర్రా భయ్ పోలీసు వాళ్ళు అంటే మీరు? వాళ్ళు డే అండ్ నైట్ మన గురించే కష్టపడతారు. నా సొంటోనికి ఆపద వచ్చినా అని వాళ్ళే సిన్సియర్ ఆఫీసర్స్కే ఇది. అంటే మనకి ఏ ఆపద వచ్చినా వాడు అంత దాగి అట్లా బిహేవ్ చేస్తున్నట్టే. అసలు నీ పరిస్థితి ఏం తమ్ముడు? నువ్వు అబ్నార్మల్ అయిపోయినావా? గాంజా దాగి లేకపోతే నీ అయ్య వాళ్ళని నువ్వు రోడ్డు మీద ఇచ్చిపెట్టేసిర్రా, మందిని చంపుకుంటా తిరుగు అని చెప్పి మారణాయుధాలు పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు బేట. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కనబడితే పోలీసు వాళ్ళు మనం ఇజ్జత్ ఇస్తే వాళ్ళు మనకు డబల్ ఇజ్జత్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోరు. అట్లా అని అందరు కాదు, కొంతమంది ఆఫీసర్స్ అయితే దిల్సే సెల్యూట్. ఎందుకంటే మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. ఇప్పుడు ఈ వీడియో చూడరు. ये रात में कहाँ है कॉलेज मामा? तू कहाँ जाता है मामा? मैं स्कूल को जाता हूँ मामा. चले आखिर तुम क्या है रे भाई? ముసల్మానా హైనా క్యా హై అపన్? ఈ పనులేందిరా ఇవన్నీ? గాంజాలు అమ్ముకుంటా ఇదంతా అసలు ఏంది? మనం ఏంది? మన లెక్కేంది? మంచి వాళ్ళు మారిపోతురు. మారిపోయినా కానీ ఇచ్చిపెట్టారు కొంతమంది. అర్థం చేసుకోరు. మనం ఫస్ట్ చెడు దోస్తానం దూరం పెట్టాలి. ఇటువంటి గాంజా అమ్మేటోళ్ళతోని, గాంజా తాగిన కొడుకులతోని. शहबाज नामी शख्स को 2 किलो गांजे के साथ किया गिरफ्तार. इसके 3 साथी नरेश, चंदू और चंटू है फरार. ये 4 लोग मिलकर महाराष्ट्र के परभनी से गांजा लाकर. మనం దూరం ఉండాలి. ఈ గాంజా తాగే సాలేగాళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు తాగింది కాక కాలేజ్ స్టూడెంట్స్ని, ఇటు దిక్కు చూస్తే చిన్న పిల్లలని, మైనర్ పోరాళ్ళను, ఇటు ఆడి పిల్లలను అట్టిగా తాగి ఆడిపిల్లని చెడాయించుడు, కాలేజీల కాడ బండ్లు రఫ్ నడుపుడు, బండ్ల శబ్దాలు చేసుడు, ఇవన్నీ చేస్తుర్రు. దయచేసి మీరు అందరూ అర్థం చేస్తారు. యూత్ మీకు చెప్పేది ఒకటే, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరు అర్థం చేసుకోరు. ఈ గాంజా అనే మహమ్మారి కోసం మన గవర్నమెంట్ అహర్నిశలు పాల్పడుతురు. మన డీజీపీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గాంజా అనే మహమ్మారి పోవాలని కృషి చేస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న పోరాళ్ళకు, కాలేజ్ పోరాళ్ళకు గాంజా అలవాటు చేసుకుంటా, డ్రగ్స్ అలవాటు చేసుకుంటా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో వీడియో చూడురి. कार के स्टेपनी टायर से निकला 1 किलो गांजा. नॉर्थ जोन टास्क फोर्स ने इस सिलसिले में 5 अफराद को किया गिरफ्तार, जिनके नाम A1 35 साल जलील कुरैशी, रौडी शीटर, चंद्रापुर. పుష్ప 2 కనబడుతుంది సార్. అంతే మరి అర్థమే కాదు సార్ మీకు. బండి తీసుకునే వరకు మీకు అర్థం కాదు. అరగంట సర్చ్ చేసి దొరికినాయి. చూసిరా ఆ వీడియో ఏంది? స్టెప్పిన్లా గాంజాయి నింపి కొత్త ఆలోచనలు, పుష్పలకు లేని ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోరు. క్రైమ్ అనేది ఎంత పెరుగుతుందంటే ఘోరంగా పెరుగుతుంది. పెరగడానికి కారణం ఏంది? ముఖ్యంగా గాంజాయి తాగి, గాంజాయి మత్తులో రేపులకు, అటెంప్ట్లకు, మందిని జడగొట్టుకుంటా, పిల్లలను జడగొట్టుకుంటా బానిసత్వంగా అలవాటు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడురి దీని పరిస్థితి ఏందో. ఇప్పుడు అది ఎంత మంచిగా రాస్తుంది గాంజా చూడురి. ఇక దీనికి సిగ్గుశనం లేకుండా ఇంకా డైలాగులు పెట్టి చేస్తుంది. ఇటువంటి ఆడోళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండుర్రి. అర్థమవుతుందా? ఇటువంటి బజార్ ముండలతో జాగ్రత్త. ఇది కాక ఇది చిన్న పొరలను చెడగొడుతుంది. చూసిరా ఎట్లా గాంజా కలుపుతుంది? అది మొత్తం ఇట్లా రాకుండా పాటలు స్టైల్గా పెట్టి బొమ్మం బోలే అనుకుంటా దేవుని పేరు కూడా ఖరాబ్ చేస్తున్నారు. సాక్షాత్తు ఆ పరమ శివుణ్ణి కూడా వీళ్ళు గాంజా గురించి వాడుతుండ్రు. దేవుడే తాగిండు, మేము తాగద్దా? అరే దేవుడు లోక కళ్యాణం గురించి చెప్తారా దేవుళ్ళు అనేది? మీరేం చేస్తుర్రా? ఆఖరికి దేవుళ్ళను కూడా ఇష్టపెడతలేడు ఈ గాంజాయి బ్యాచ్. మొత్తం దేవుళ్ళ ఫోటో వెనకాలనే చూడరు, మొత్తం అది గాంజాయే. అసలు ఏం చేద్దాం అనుకుంటుర్రు? అసలు దేనికి ఇదంతా? ఆఖరికి దేవుళ్ళకు కూడా నా 60 మీది ఎంత పాపం రాది. అద్దురా ఇటువంటి గేమ్లు ఆడకూరి, దేవుళ్ళతో నాశనం అయిపోతారు. అరే పుట్టగతులు లేకుండా పోతారు. ఆ గాంజా అనే మహమ్మారి తెలంగాణ కనబడదు. చూడురాకు ఎంత మంచిగా మొత్తం దేవుళ్ళ ఫోటోని జమ చేసి మొత్తం దాని వెనకాల మొత్తం గాంజాయి దాచిపెట్టిరు. ఇక ఏం చెప్తారు చెప్పుర్రి. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూడురు ఎట్లయిపోతారు గాంజాయి తాగి. ఇప్పటికైనా మీరు ఆలోచించకపోతే అమ్మాయిలు ఇక వేస్ట్. ఈ చూడురి
గాంజాయి మత్తుల పెట్రోల్ మత్తుల వాసన చూసి ఇది ఎట్లా అయిపోయింది చూడుర్రి. అందరు అడుగుతుర్రు అక్కడ ఉన్నోళ్ళు. సో దయచేసి ఇటువంటి కిలాడి లేడీలతో జాగ్రత్త, గంజడి లేడీలతో జాగ్రత్త. ఇది ఆడది కాదు గాడిద అనుకుంటున్నాను నా దృష్టిలోనైతే. ఇప్పుడు దీన్ని ఆడదానన్నా గాడిదానన్నా చెప్పురు ఇక మీరే. మరి ఇది గాంజా ఇప్పుడు ఆడది కలుపుకొని తాగుతుందంటే దీన్ని చూసి ఆ వీడియోలో ఎంతమంది చెడిపోవాలి. ఇది స్పెషల్గా నేను ఇప్పుడు చూపెట్టే వీడియోలు అన్నీ స్పెషల్గా ఓన్లీ హైదరాబాద్ సర్కిల్లోనే అవుతున్నాయి. ఇవన్నీ ఊర్లలో మొత్తం ముక్కుపాదం చేసి మొత్తం నూకిరు సోషల్ మీడియా క్యాండిడేట్లను. అంతెందుకు, నేను స్క్రిప్టెడ్ వీడియో ఒకటి చేసినందుకు నా మీద కూడా కేసు అయింది. ఏం కేసు అది? ఇట్లా చిల్లర వీడియోలు చేయకుర్రా అని చెప్పి 2 దెబ్బలు పైసలు వాళ్ళే ఇచ్చి కొట్టుకోరన్న ఫేమస్ అయితే చాలన్నారు. వాళ్ళతో అట్టే కొట్టినా కానీ కేసు అయింది. అంటే మీరు అర్థం చేసుకోరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు నేను చెప్పేది ఒకటే, మీరు మంచిగా నోట్ చేసుకోర్రి, ఇటువంటి గాంజా వీడియోలు చేయకూరి. అండ్ స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ గాంజా ఎవరైతే దాక్కుంటా పాటలు పాడుతారు కొంచెంమంది, గాంజా బిడ్డ ఏదో పాట అనుకుంటా మొత్తం గాంజా మీద పాటలు పాడుకుంటా ర్యాప్లు వాడుతారు. ఫస్ట్ వీళ్ళని లోపటేయాలి, ఖచ్చితంగా వీళ్ళను యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియాలో. అర్థమైందా? ఇంత ఘోరంగా అంటే ఒక్కొక్క స్కెచ్లు మామూలు స్కెచ్లు కాదురా అయ్యామి. అరే కాదు, ఏదో మీ తెలివి ఆ గాంజా ముడుగు గాంజా పట్టుకొచ్చి చేసుడుకు కాదురా. తెలివి సంపాదించుకోరు, అదే సంపాదించుకొని కష్టపడి సంపాదించుకొని మంచిగా ఎంజాయ్ చేయరు రా భయ్. ఈ గాంజాలు విజయాలు మాదక ద్రవ్యాలతో ఎందుకు రా భయ్ మనకు. ఇంకోటి ఇప్పుడు చేతులలో కలుపుతారు ఏదో నల్లది, అదైతే దాని గురించి తెలియదు నాకు. అసలు ఇది ఏంటిదో ఇంతవరకు నాకైతే తెలియదురా భయ్. ఇది అసలు ఏందో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టుర్రి. ఖచ్చితంగా దీన్ని ఏమంటారో కామెంట్ పెట్టుర్రి. ఇక టాటూలు వేసుకొని ఉన్నారంటే 100% అది గంజాడి బ్యాచ్, అది మాదక ద్రవ్యాలు తీసుకునే బ్యాచ్. ఎందుకంటే మనం దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం. ఎందుకంటే ఈ తాగే సాలేగాలంటేనే నాకు పడది ఫస్ట్ గాంజా తాగేటోళ్ళు అంటే. ఓ నరకం వాళ్ళది, పిచ్చి లాంజోడుకులు ఉండాలి, తలకాయలు పనిచేయాలి. అవ్వను అవ్వ అన్నారు, పెళ్ళాన్ని పెళ్ళామన్నారు, దోస్తుగాళ్ళన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే గాంజా కావాలి వండాలి, సాలేగాళ్ళకి తలకాయనే పనిచేయదు ఫస్ట్. అట్లా మీరు అలవాటు కాకూరి స్టూడెంట్స్, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపున్న పిల్లలనే టార్గెట్ చేస్తుర్రు. నేనైతే స్పెషల్గా చెప్తున్నా, సిరిసిల్లలో మాత్రం ఘోరంగా ఉంది వ్యవస్థ. దయచేసి అర్థం చేసుకోరి ప్లీజ్. డీజీపీ సార్ దీని మీద మీరు ఫోకస్ పెట్టుర్రి. అండ్ మన రేవంత్ రెడ్డి అన్న, నువ్వు కూడా నీకు దండం పెడతా, నువ్వు మంచిగా చేసినావు. ఇది నార్కోటిక్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి పని చేసినావు. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్నా నువ్వు మాత్రం అంతకు మించిన ఒక్కొక్కడు ఉందంటే ఇది ఎట్లుంది చూడరు ఒకసారి. नस्ल को खराब करने के लिए पूरी प्लानिंग. ये देखे, ये भागना शुरू किया, ये भागना, ये देखे, ये सभा हिडन के ऊपर ये है इनकी प्लानिंग है. और ये देखे, ये भागना, ये खौफ. చూసిరు కదా, ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరి. మంచిగా గోడ పక్క పొంటి కూర్చొని గాంజా కొడుతుర్రంటే లోకల్లా అంటే ఏ రేంజ్లో గాంజా తయారైపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడు గాంజా, ఇప్పుడు గాంజా తాగేటోడు సాలేగాలు ఎట్లుంటారు, ఇట్లా తలకాయలు చెప్తా నేను. బొమ్మం బోలే అంటారు, అంటారు, దేవుని పేరు బదలాం చేసుకుంటా, వెళ్ళిపోవాలి, రాకెట్ వేసుకొని పోవాలి, అది వేసుకొని పోవాలి. ఏందిరా మీ తలకాయలే పని చేయి ఫస్ట్. మీకు అర్థమవుతుంది, మీరు చేయబట్టి సొసైటీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫస్ట్ ఈ గాంజా వచ్చేది ఎక్కువ శాతం పేపర్లలో వీడియోలలో మీరు వినేది మొత్తం కూడా ఒడిశా నుంచి వస్తుంది. అసలు ఒడిశాలా, అది ఒడిశా ఇండియాలో ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి గాంజా తెలంగాణలో ఆంధ్రాలో రావాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది పిల్లలు చెడిపోతారు, ఎంత గవర్నమెంట్కి నష్టం. దాని గురించి ఫస్ట్ ప్రతి ఒక్కరు డైలాగులు కొట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈ వీడియోలు అన్నీ చూడరు మీరు, ప్రతి ఒక్క వీడియో వస్తుంది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల లెక్క అన్ని బూతులు, ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, గాంజా ఇదాకుంటా, బాయ్ ఒక్కసారి కొట్టు బాయ్, వెళ్ళిపోతాం బాయ్, అరకు పోదాం బాయ్, అరకులో తాగుదాం బాయ్. ఇవన్నీ హైదరాబాద్ లో ఉండే గుద్దల్లం బాయ్, అదే అరకులో ఉన్నాం అనుకో, నో టెన్షన్, మొత్తం తెలుసుగా, గుమ్మ అయిపోవచ్చు, మంచిగా బోరాన్ అయిపోతాం.
సార్ నేను చెప్తున్నా, ఈ డ్రగ్స్ ని మాదక ద్రవ్యాలని అదకబట్టాలంటే తెలంగాణ స్టేట్ లో ఇగో ఇస్తుంటే లంజా ఒడుకులు జో ఉన్నారు సార్, వీళ్ళని దొరకబట్టాలి ఫస్ట్. ఈ లంజొడుకులకు గుద్దలో బంబులు ఎరగొట్టి ఉల్టా రాడ్ సెక్షన్లు ఎరగొట్టిరు అనుకో సార్, మా అక్కలు అడగాళ్ళు కొడదామన్న ఆలోచనోడికి కూడా ఉచ్చబడిపోతుంది, ఆడ కొట్టుడు కూడా బంద్ చేస్తాడు. మా అక్కి మొత్తం ముడ్డ ఒడుచుక పిక్తుంది ఇలా చైన్ సిస్టమ్ మొత్తం. ఇటువంటి లంజా ఒడుకులను దొరికి గుద్ద అలా కొట్టిరు. ఇన్ని డైలాగులు ఎవరెవరు ఇన్స్టాగ్రామ్లో గాంజాయి గురించి మాట్లాడుతారో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెడితే కానీ వేరే పిల్లలు మారరు. అర్థం చేసుకోరు. వీళ్ళు పోయినట్టు ఈ మెయిన్ అమ్మేటోళ్ళు తాగుపడి పోయిర్రంటే ఖచ్చితంగా అందరూ మారుతారు. ఫస్ట్ అసలు వాళ్ళని పట్టాలి. ఈ తాకుండా పోయేటోళ్ళని పట్టిన అనుకో అది నార్మల్ అయిపోతుంది. ఎవడైతే తాగుతుండో అమ్ముతుండో వాడిని బట్టి లోపడేస్తే అప్పుడు కానీ తెలంగాణ సస్యశ్యామలం కాదు. ఇప్పుడు ఒక్కడు చెడిపోతున్నాడు దీంతో యావత్ తెలంగాణ భవిష్యత్తు మొత్తం చెడిపోతుంది. ఈ ఏవైతే గాంజా తాగకుండా మాదక ద్రవ్యాలకు అలవాటైపోయి డ్రగ్ తీసుకుంటారు చిన్న పిల్లలు ఖరాబ్ అయిపోతారు. ఇలా మాటలకు అట్రాక్ట్ అయిపోయి వీళ్ళది ఎట్లుంటాయి అంటే సగం తలకాయలు కాదు వీళ్ళవి. వీళ్ళే ఏదో ఊహించుకుంటారు. సో ఇటువంటి వాళ్ళ మీద స్పెషల్గా నిఘా పెట్టాలి. ఇప్పుడు ఈ వీడియో చూడురి. గంజా తాగినావా? గంజా నిందాయన, సిగరెట్లు సిగరెట్ నిందాయన, గొడ్డెరోడు, మంగళోడు, నువ్వు డక్కలోడు, మాదిగోడు, చెంతోడు బోలో నిందాయన. ఆఖరికి వీళ్ళని చూడుర్రి, కులాలను మతాలను కూడా లెక్క చేయకుండా వీడియోలల్లో క్యాస్ట్లతో సహా తిడుతురు. ఇట్లా తయారవుతురు ఈ గాంజాయి బ్యాచ్ అంతా. వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేసి వీళ్ళని జైల్లో పెడితే కానీ వీళ్ళకి బుద్ధులు రావు, వీళ్ళతో తిరిగేటోళ్ళకి బుద్ధులు రావు. చూసిరా, ఇయో ఇది కథ. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. అయ్యా పోరిని నమ్మినవనుకో మందాయి మూల గుష్టవు, అదే శివుని నమ్మినవనుకో ఒక రిజ్లా కొట్టి స్వర్గంలో వంటవంటున్నా. అయ్యో ఎన్నని చెప్పాలి, ఎన్నని చేయాలి. ఇవన్నీ వీడియోలు డైరెక్ట్ రుబాబ్గా. ఇప్పుడు ఇది చూడుర్రి. ఆకు రంగుంటది పచ్చగా, చలి పెడుతుంది చల్లగా, రావచ్చు బాబాయ్ ఒక చులుం కొడదాం మెచ్చగా. అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటా, ఇష్టారాజ్యంగా చేసుకుంటా. సో ఇప్పుడు మీరు చూడుర్రి, అది ఇంకోటేమో సొల్యూషన్ అంట. सोल्यूशन सुलेसन। जी हाँ, इसका उपयोग चीजों को चिपकाने के लिए किया जाता है। बच्चे इस ट्यूब के मटेरियल को निकालकर पॉलीथीन में कुछ इस तरीके से लेते हैं और फिर उनको बड़ा मजा। నేను పోయే టైంలో చూసిన టైంకి వాడు సొల్యూషన్ కొట్టిండు. సొల్యూషన్ అంటే మీకు తెలుసుగా, ఆ టైర్ పంచర్ల దానికి పెట్టి దానిలో బట్టలు పెట్టి వాసన చూస్తున్నాడు. వాడు చూస్తే 17 ఏళ్ళ పోరాడు, వానికి అయ్యలేరు అవ్వలేరు. బట్ ఏంటంటే ఆ పోరాడు పోయి ఇంకో అయ్యావా మంచిగా ఉన్న వాళ్ళు, మంచిగా ఉన్న పోరాల్ని జడగొడతారు. ఇటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా జైలుకి పంపాలా. వాళ్ళు ఏం చేసారు, ఇచ్చిపెట్టేసారు. అండ్ ఇంకా ఏమేమో అంటారు, దాని పేర్లు కూడా నాకు తెలియదు. ఇంకోటి బాటల్, ఈ వీడియో చూడరు. ఇక బాటల్ చూసిరా బాటల్ ఎట్లుంది. ఇగో ఈ బాటల్ పెట్టి ఇంకా దాన్ని తయారు చేసి రెడీ చేసి మేమేదో ఘనకార్యం చేస్తున్నాం, మేము ప్రజల్ని తెలంగాణలో కాపాడుతున్నాం, గాంజా తాగుతున్నాం అని చెప్పి వీడియోలు రుబాబ్గా పెడుతున్నారు. దయచేసి ప్లీజ్ రేవంత్ రెడ్డి అన్న, ఆయన నార్కోటిక్ పోలీసులకి, ఆయన తెలంగాణ పోలీసులకు నిజంగా దిల్సే సలాం. మీరు చేయబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం తగ్గింది. అసలు నన్ను పడతలేరు, పొసరోళ్ళు దొరుకుతారు. అసరోళ్ళ గురించి ఇంటిమేషన్ వచ్చినప్పుడు వాళ్ళని లావట్టాలి. అండ్ స్పెషల్గా అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలు కంటిన్యూగా వస్తుంటాయి. ఈ కాడి నుంచి మంచి ఫన్నీ వీడియోస్ కూడా చేస్తా అండ్ మంచి మంచి కంటెంట్లు చేస్తా, మంచి మిమ్మల్ని నవ్విస్తా. మంచి వీడియోస్ వస్తున్నాయి, ఇక స్టార్ట్ అవుతాయి. నేను అనేది ఒకటే, జియో ఆర్ జీనేదో, ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోరి. ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తుంటాయి, దయచేసి అర్థం చేసుకోరి. సిగరెట్లనే తాగుడు కాదు గాంజాయి, చిల్లం నింపే తాగుడు గాంజాయి కాదు, ట్యాబ్లెట్లు వేసుకొని తాగుడు కాదు, చాక్లెట్ గాంజాయి తాగుడు కాదు. ఇది చూడుర్రి. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకూరి దయచేసి. ఈ సాలెగాడు చికెన్ల గాంజాయి ఎట్లా కలుపుతురు చూడు. అంటే వీళ్ళు ఎంత పిచ్చి నా కొడుకులో అర్థం చేసుకోరి. ఈ గాంజాయి తాగేటోళ్ళతో మాత్రం అస్సలు తిరగకూరి, మీ జీవితాలు నాశనం చేసుకోకూరి. పోలీసు వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇచ్చిపెట్టరు. గాంజాయి తాగేటోళ్ళతో తిరగకూరి, దయచేసి అర్థం చేసుకోరి. చూసిరా, డైరెక్ట్ చికెన్లా డైరెక్ట్ ఆడు గాంజాయి కలిపి తాగుతుండు తింటుండంటే వాడు ఎంత పెద్ద తూపురా. అసలు మీ ఏం తలకాయలరా, మీ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు. సో ఈ వీడియో చూడరు. ఇప్పుడు గంజా ఎవరైనా గఫ్లత్ అలవాటు చేసుకుంటే బంద్ చేసేసి మంచిది కాదు. నిజం ముచ్చట ఇది అన్న చెప్పేది. గాంజా తాగుడు సంసారానికి పనికిరారు, పిల్లలు ఉంటారు, ఏం ఉంటారు అర్థం చేసుకుని జగ్గన్న మాట. చూసిరు కదా, ఆఖరికి మన జగ్గారెడ్డి అన్న కూడా తలకాయ గుద్దుకుంటుండు. గాంజా తాగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు మానేయర్రా అని చెప్పి మన మినిస్టర్లు, ఎమ్మెల్యే, పోలీసు వాళ్ళు
ప్రతి ఒక్కరు కూడా ఉక్కు పాదం చేసిర్రు. ఖచ్చితంగా నేను చెప్పుతున్నా, రౌడీ షీటర్లతో దోస్తానా చేయకుర్రి, గాంజాయి తాగే సాలెగాళ్ళతో దోస్తానా చేయకుర్రి. ఈ అన్నిటితో మీరు రౌడీ షీటర్లతో తిరిగినా, గాంజా తాగేటోళ్ళతో తిరిగినా పోలీస్ నిఘా మీ మీద ఉంటుంది. అట్టిగా ఆ లంజోడు గాంజా పట్టుకొని తిరిగినా కానీ నువ్వు అంత తోకెంబడి తిరిగినా నీ గుద్ద కూడా వలుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే రౌడీ షీటర్లతో తిరుగుతున్నా ఈడు కూడా ఏదైనా చేసిన రోజు నీ ఇంటికి కూడా వస్తారు, నీ ఫ్యామిలీని కూడా లోపల తీసుకుపోయి కూర్చోబెడతారు. ఆ రౌడీ షీటర్ ఏం చేసినా ఈ గాంజా అమ్మేటుంది. నేను చెప్తున్నా, క్రైమ్ చేసేటోళ్ళతో దూరం ఉండుర్రి, చదువుకునేటోళ్ళతో దగ్గర ఉండుర్రి, మీ లైఫ్ బాగుపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. अब फाइनेंसर्स भी कर रहे हैं गांजे का कारोबार। एक्साइज डिपार्टमेंट की कार्रवाई, नारायणगुड़ा पर एक फाइनेंसर 4.5 किलो गांजे के साथ गिरफ्तार। చూసిర్రా, ఆఖరికి ఫైనాన్సర్లు కూడా గాంజా అమ్మేందుకు వెనకాడతలేరు, పైసా అట్లా వస్తుందని చెప్పి. కానీ అంతకన్నా ఘోరమైన జీవితం ఏంటంటే జైలు జీవితం. చిప్పా కూడా తిని బతకాలరా రే. ఫైనాన్స్ నడిపేటో నీకేం రోగం పుట్టిందిరా, బుల్లెట్ పట్టుకొని వచ్చి డైరెక్ట్ ఏదిరా ఇది గాంజా అనుకుంటా. అరే మారుర్రా భయ్, ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. లేదు బ్రో, చెరోకి హెల్మెట్ పెట్టుకున్నాను, పోలీస్ అయినా యమా పొగిడిండు. ఆయనకేం తెలుసు బ్రో, టిక్కీలో కేజీ గాంజా పెట్టి దాచుకుని దింకెళ్తున్నా రూమ్ కానీ చూసుంటే మాత్రం మొత్తాన్ని పగలు దింగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో గురించి ఎందుకు చెప్తున్నా అంటే, వీడు చూసిర్రా హెల్మెట్ వేసుకొని పోయిండు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇచ్చిపెట్టారు అని చెప్పి బయటికి వచ్చి ఎంత రుబాబ్గా వీడు వీడియో తీస్తుండు చూసిరుగా. లోపల కిలో గాంజీ ఉంది, వాళ్ళకి ఏం తెలుసు, లోపడేస్తే నూకుదురంట. అంటే వీళ్ళు ఇంత విచ్చల విడిగా వీళ్ళకి స్వేచ్ఛ ఎవరు ఇచ్చిర్రు. ఇప్పుడు నెక్స్ట్ ఈ తలకాయ తినే వీడియో ఇంకోటి చూడుర్రి. అసలు ఈ పోరాళ్ళను అలవాటు చేసింది పెద్దోళ్ళు, అంటే ఈ గాంజా తాగే సాలేగాళ్ళు. ఇక వీళ్ళని అనుడు కాదు కానీ అసలు వీళ్ళు అమ్మకే పుట్టిరో గాడిదకి పుట్టిరో. మరి తాగి తాగి పిల్లం దగ్గర పోను, అవ్వ దగ్గర పోతారా, అవ్వ దగ్గర పోను, పిల్లం దగ్గర పోతారు. అసలు ఏందో అర్థం కాదు ఈ తాగే సాలేగాళ్ళ తలకాయలైతే అర్థం. ఇప్పుడు చూసిరా, ఆడు ఎంత మైనర్ పోరోడు డైరెక్ట్ చిలం కలుపుతుంది. దాని చిలం అంటారు, ఇట్లా పెట్టుకొని దాన్ని నింపి చిలం కొడుతున్నాడు పోరోడు. అంటే మనకి అలవాటు చేసినోడు ఎవడు? పెద్దోడే, తాగేటోడే. అందుకనే తాగేటోళ్ళతో తిరగకుర్రి. ఈ సాలేగాళ్ళ తలకాయలు పనిచేయకనే రియాబ్ సెంటర్లలో లేస్తారు. వీళ్ళతో బొచ్చు కూడా ఏం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. గాంజా తాగేటోళ్ళతో మీరు భయపడకుర్రి. వాడు బ్లేడ్లతో ఎత్తారు, దాంతో వీళ్ళతో బొచ్చు కూడా కాదు. వీళ్ళ తలకాయలు వీళ్ళకే పనిచేయి. ఫస్ట్ వీళ్ళని మొత్తం సమూలంగా మనం నాశనం చేయాలా, అర్థమైందా? సో అందరు కూడా గుర్తుపెట్టుకొని గాంజా తాగే సాలేగాళ్ళతో తిరగకుర్రి. వాళ్ళ తలకాయలు పనిచేయి, మన అయ్యే వాళ్ళు నాగం చేస్తారు. సో ఇప్పుడు ఇంకో చూడు వీడియో. ఈ వీడియో చూసిరా, మైనర్ పోరోడు వీడు డైలాగులు కొడతారా. తమ్ముడు నీకు జర దయచేసి నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎంత ఉన్నావో అదే సైజ్ ప్రకారం మాట్లాడు, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు ఎక్కువ మాట్లాడేసరికి ఏమైతే నీ లెక్క చిన్నపిల్లలు వేరేటోడు చెడిపోతాడు. నువ్వు చిన్నపిల్ల, ఇప్పుడు అసలు నిన్ను కాదు ఆ కెమెరామ్యాన్ అనాలి. ఆ చిన్న పిల్లల కంటెంట్ని తీసుకొచ్చి వాడు పెడుతుండు చూసిన రోడ్ మీద. సో ఆ పిల్లానికి చెప్తున్నా, దయచేసి అండ్ పోలీసు వాళ్ళు ఇటువంటి మైనర్ పోరాలు వీడియో చేసే దాని మీద కూడా మీరు స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడుర్రి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోర్రి. చూసిరా, టానిక్లా అదేదో కూల్ డ్రింక్ కలిపి ఇట్లా గాంజా తాగే నషడిగాళ్ళు ఇట్లా ఉంటారు అన్నట్టు, అర్థమైందా? వాళ్ళతో మనం తిరిగితే ఇట్లా ప్రమాదకరం లేనిపోయిన అలవాట్లు చేస్తారు. ఎవేవో రోగాలు వస్తాయి. మళ్ళీ హాస్పిటల్లో తిందామంటే తాగుదామంటే రూపాయి ఉండేది పెట్టేందుకు. అయ్యే వాళ్ళు ఏమో లేబర్ పని చేస్తారు, వీళ్ళేమో ఇట్లా చేసి హెల్త్లు పాడు చేసుకుంటే మీ జీతాలే నా. ఇప్పుడు చూసిరు కదా, ఇగో ఇది టానిక్లా ఇంకోడేమో కలుపుకొని కూల్ డ్రింక్ టానిక్ కూడా తాగుతారు. అంటే మత్తెక్కేందుకు ఎంత పిచ్చైనా చేస్తారు. మత్తెక్కినాక మీరు పీకేది ఏందిరా చెప్పుర్రా. ఇటు లంగ్స్ ఖరాబ్, కిడ్నీలు ఖరాబ్, లివర్ ఖరాబ్, మైండ్ ఖరాబ్, నరాలలో ఎక్కుతాయి పొగ అనేది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరా. ఎందుకు ఈ కొత్త కొత్త మత్తులు ఎందుకు? ఆ మత్తు చేయి, నేను అద్దంటలే, మత్తు చేయి పని. ఒక హోటల్ మత్తు చేయి, ఒక ఇల్లు కట్టే మత్తు చేయి, అయ్యవ్వల్ని మంచిగా చూసుకుంటానే మత్తు చేయి. ఆ మత్తును పెంచుకో. మా అయ్యవ్వని మంచిగా చూసుకుంటా, నా దోస్తు వాళ్ళతో మంచిగా ఉంటా, నా దోస్తు వాళ్ళని మంచి తోవలని నడుపుతా. ఈ కంటెంట్తో ఓర్రి, అర్థమైందా? ఇంట్లో చిప్పలు కొట్లాడతాయి, బయట ఎందుకురా మీకు షోలు నాకు అర్థం కాదు. ఫస్ట్ మీ అయ్య వాళ్ళే మిమ్మల్ని దేకరు. ఫస్ట్ గాంజా తాగేటోని కుక్క కూడా దేకది సొసైటీలో. కానీ వాళ్ళకి ఏముంటుంది సార్, తాగుతారు కాబట్టి మనమే తోపులం. మీ అంతా ఫకీర్ నా కొడుకులు ఎవరు ఉండరు. రే మీరు కూడా బంద్ చేయర్రి, మంచిగా బాగుపడుర్రి. రేపటికి మీకు పెళ్ళైనాక పిల్లలు కూడా పుట్టారు. రే మీకు తెలుసో తెలియదో, హార్మోన్స్ అనేటివి చచ్చిపోతాయి రా గాంజా తాగితే. పిల్లలు కూడా పుట్టరు. అవసరమైతే మీకు డౌట్ ఉంటే కొంతమందికి చూడుర్రి మీరు గాంజా తాగేటోళ్ళను, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ పిల్లలు గారు. ఇది అర్థం చేసుకోరు. తర్వాత వేరేటోడు ఎవడైనా గోడ దుంకితేనే వానికి పిల్లలు పుడతారు, కానీ లేకపోతే పిల్లలు అయితే పుట్టారు. ఇది గుర్తుపెట్టుకోరు.
సత్తా విధాల నష్టమే గాంజాయి మత్తు నుంచి దూరం ఉండుర్రి. ఇది నా పర్సనల్ కాదు, నా వ్యక్తిగతం కాదు, అందరు బాగుండాలని ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మాత్రం మొత్తం పెంట చేస్తుర్రు. బతికేటోళ్ళని బతకనిత్తలేరు. గరీబోళ్ళ పిల్లలు నాశనం అవుతుర్రు, ఉన్నోళ్ళ పిల్లలు నాశనం అవుతుర్రు. లేనోడు జైలుకు పోతుండు, ఉన్నోడేమో పైసలు పెట్టి తప్పించుకుంటుండు. బెయిల్ వేసుకుంటా పైన కోట్లలో బెయిల్ వేసుకుంటా, యాంటీసెప్టిక్ బెయిల్ అనుకుంటా ఉన్నోళ్ళ పిల్లలు బయట పడుతురు, లేనోళ్ళు జైలు పాలవుతారు. దయచేసి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు చెప్పేది ఒకటే, మీ పిల్లలు ఎటు పోతురు ఏం కథ అనేది చూడుర్రి. ఫస్ట్ వాతావరణాన్ని చూడుర్రి, పిల్లలు ఎవరితో తిరుగుతుర్రో చూడుర్రి, తర్వాత ఇవన్నీ చేయరి. అర్థమైందా? ఇది అందరికైతే చేత నేను కూడా తండ్రినే, ఇట్లా నా పిల్లలతో కూడా తిరిగి లంజలు కొంతమంది ఖరాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అది బాధ్యత నాది. అంతేగాని పిల్లలు బయట ఏం చేస్తారు చూస్తారు అంటే నీ కొడుకు నువ్వు బరాబర్ లేదనంటే, నీ బిడ్డ నీతో బరాబర్ లేదనంటే. ఇంతకు మించి ఇప్పుడు ఈ వీడియో చూడరు. ఇక దీని అమ్మ జీవితం ఎన్ని చూపెట్టాలరా వీడియోలు మీకు. ఇక అయ్యో చచ్చిపోతున్నా. బీడు అయినోడు భీముడు కాడు, కోడలు అయినోడు కాముడు కాదు. అట్లా అని మా డోపర్ల దగ్గరకు వచ్చినావు అనుకో, చూసిగా మందు తాగేటోడు అంట అదంట, డూపర్లో తాగేటోళ్ళు గాంజా తాగేటోళ్ళు డూపర్ల జోలికి రావద్దంటారు. డూపర్లు అంటే గాంజా తాగేటోళ్ళని గాంజా అడిగాలని అంటారు. సో ఇంత పెద్ద బ్యాచ్ ఇప్పుడు చూసిరు మీరు, ఇంత పెద్ద బ్యాచ్ వీడియోలు తీసుకుంటా పెడుతుంటే మరి ఇదంతా వాళ్ళ ఏరియాలో ఎవరు కూడా అటాక్ చేస్తారు. ప్రతి విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా పోలీస్ శాఖని కానీ గవర్నమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాలి. మీ ఏరియాలలో ఎవడన్నా గాంజాలు కొడుతున్నా, గలీజ్ పనులు చేస్తున్నా డైరెక్ట్ ఆ ఏరియాకి సంబంధించిన నంబర్లు ఉంటాయి కొన్ని. అండ్ హైదరాబాద్లో ఏవైతే నార్కోటిక్ అవి ఉంటాయో అలా నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లు తీయాలా డైరెక్ట్ ఇలా పేర్లతో సహా ఫోటోలతో సహా మనం పెట్టినామంటే పోలీసు వాళ్ళు దాని మీద నిఘా పెడతారు. అప్పుడు మన తెలంగాణ గాంజా రహిత తెలంగాణ సస్యశ్యామలం ఉంటుంది. మంచిగా ఉండుర్రి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోర్రి. మీ గురించి వాళ్ళు కష్టపడుతురు, మీ గురించి వాళ్ళు దునియా చేస్తుర్రు, మీ గురించి మిమ్మల్ని చదివిపించేందుకు పట్టణాలకు హైదరాబాద్కి పంపుతుర్రు. మీరు అక్కడ పోయా గాంజాడి సాలేగాళ్ళతో దోస్తాన చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకుర్రి. హైదరాబాద్లో నాకు కూడా దోస్తులు ఉన్నారు, బంగారం అసలు దోస్తులు ఉన్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా దీని మీద దండయాత్ర చేస్తుర్రు. మెయిన్ ఒక వీడియో వైరల్ కావాలంటే ఈ కాలంలో హీరోలతో అయితలేదు, ఎవరితోనూ అయితలేదు. ఎవరైతే మా అటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ మా అటువంటి వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారో మేము వీడియోలు చేసి పెడితే ఖచ్చితంగా వీడియోలు వైరల్ అవుతాయి, 10 మందికి మంచి మెసేజ్ పోతుంది. కానీ మా సొంటోళ్ళతోనే తొక్కేయాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నా మీద వీని తొక్కేయాలి, వీని పక్క పొంటి పెట్టాలంటే ఏ వీడియో కూడా వైరల్ కాదు. ఎవరే కావు, మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూడుర్రి, యూట్యూబ్ చూడుర్రి. యూట్యూబ్ అయితే పెద్ద గగనం రావన్నంటే అటువంటి దాంట్లో నేను నా సిరిసిల్ల పట్టణంలో నేనే అనుకుంటున్నా. నాకన్నా ఇంకొకరు ఉన్నారు, విద్యానాథులు ఉంటాడు పిల్లాడు. ఆ పిల్లాడు ఒక డైలాగులు కొడతాడు, ఇక నేను ఒక డైలాగ్ కొడతాను. మేమిద్దరం ఉన్న మిగతా వాళ్ళ సాలే కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ చిల్లరేషాలు వాళ్ళకే ఇక మొక్కాలి. వాళ్ళ మీద కూడా స్పెషల్ నిఘా పెట్టిర్రు పోలీసు వాళ్ళు. ఏదో ఒక రోజు జైలు పాలు అవుతారు. దయచేసి ఇప్పటికైనా మారుర్రి, మంచిగా ఉండుర్రి. జై హింద్ దోస్తులు. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. లవ్ చేసినావా లేదా? నీకు కొత్త లవ్ చూపిస్తాం, అదే జాయింట్. ప్రతి ఒక్కడు చూసిరా ఎట్లా చేసిరీడు. ఈడంట పోరి లేకపోతేనంట గాంజాయి దాగంట, చిల్లం గుట్రా అంటుండు. అంటే వీణ అసంటోళ్ళనే ఫస్ట్ జైలుకి పంపాలి. అప్పటిదాకా మన తెలంగాణ సమాజం బాగుపడది. అసలు ఏంది గాంజా ఒక ప్యాషన్. ఇట్లా హోటళ్ళల్లో అయితే ఇటు చూపెట్టు, హోటళ్ళల్లో అయితే నో స్మోకింగ్ అని పెడతారు. అటువంటిది ఈ సాలెగాళ్ళు డైరెక్ట్ చెట్లల్లా గోడ పక్క పొంటి. ఇంకా వీళ్ళు లవ్ చేసిన పోరీలకు కూడా కొత్త ట్రాప్ ఎత్తురు. గుర్తుపెట్టుకోరు అమ్మాయిలు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట మీరు నోట్ చేసుకోర్రి. గాంజా తాగే నా కొడుకులు అలవాటు చేస్తున్నారు, అమ్మాయిలను ట్రాప్ చేసుకుంటా గాంజాయికి దాన్ని బానిస చేసి వాళ్ళని వ్యభిచార గుట్టులలో దింపుతుర్రు. దయచేసి ఆడిపిల్లలు జాగ్రత్తగా ఉండుర్రి. మీ అయ్య వాళ్ళు మీ గురించి ఆలోచించుకుంటా నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళు 24 గంటలు మీ గురించి కష్టపడుతుంటే మీ ఇంటి ముంగడికి ఎవడో చిల్లర సాలగాడు వచ్చి బండి సౌండ్ చేస్తే అది చేస్తే మస్తున్నాడు అని చెప్పి మీరు నమ్మి బోల్తా వడకూరి. దయచేసి మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించుర్రి. ఇప్పుడు ఆడోళ్ళల్లో కూడా గీసొంటోళ్ళు ఉంటారు చూడుర్రి. ఇప్పుడు చెప్పుర్రి ఇక ఈసొంటి ముండాలు ఉంటారు. ఇక మీరేమో చెప్తే నమ్మరని చెప్పి వీడియోస్ అన్నీ చూపెడుతున్నా. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేయబట్టి 2-3 గంటలు అయింది. ఇక అర్థం చేసుకుని దాని బట్టలు దాని టాటోలు చూడరు, బజార్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళ చూసి చెడిపోతారు. చూసిరా ఎట్లుందో. ఇటువంటి కథలు ఉంటాయి కొంతమంది అమ్మాయిలతోని కూడా, జాగ్రత్తగా ఉండుర్రి. అర్థమైందా? అరే లవ్ బ్రేకప్ అయితే సూసైడ్ ఒకటే, గాంజా ఒకటే, మందు ఒకటే తాగుడు కాదురా గొప్పతనం. బ్రేకప్ అయితే ఆ ప్రేమని మీ తల్లి మీద కన్వర్ట్ చేయరా, నీ తండ్రి మీద కన్వర్ట్ చేయి.
మీ అమ్మ ఎంత కష్టపడుతుందో నీకు అర్థమవుతుంది, మీ తండ్రి ఎట్లా కష్టపడుతుందో నీకు అర్థమవుతుంది. అంతేగాని ఆఫ్టర్ ఆల్ గాంజా తాగే సాలేగాళ్ళను మీరు రోల్ మోడల్ లెక్క తీసుకుంటే మీ బతుకు రోడ్ పాలవుతుందిరా. అర్థం చేసుకోరి. ఈ నా కొడుకులతో దూరం ఉండుర్రి. అర్థమైందా? గాంజా తాగే సాలేగాళ్ళు ఎట్లుంటారంటే మన ఇంటికాడికి దోస్తు కానీ ఇంటికాడికి వచ్చి దోస్తు వాళ్ళనే ట్రాప్ చేసుకుంటా వాని ఇంటర్లను ట్రాప్ చేసుకుంటా పాగలు చేస్తారు. అర్థం చేసుకోరు. రౌడీ షీటర్లతోని గాంజా తాగే సాలేగాళ్ళతో వీళ్ళు ఇద్దరితో కూడా తిరగకుర్రి. మీ జీవితం ఎప్పుడైనా నాశనం. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలియకుండానే మీరు పోలీస్ రికార్డులకు వచ్చేస్తారు. మీకు తెలియకుండానే రౌడీ షీట్ అయిపోతారు. మీకు తెలియకుండానే గాంజాలు అమ్ముతారు, తాగుతారు, తింటారు. ఆన్ని కొట్టుడు వీని కొట్టుడు జీవితం లాస్ట్కు చిప్ప చేతికొస్తుంది. నేను కొంతమందిని చూసిన అవ్వబోయి బయట చిప్పలు కడుగుతుంది, వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద బండ్లల్లో షోలు తెంపుకుంటూ తిరుగుతారు. ఇంకొంతమంది సాలేగాళ్ళని చూసిన ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కార్ కిరా ఎంగేజ్ పట్టుకొస్తారు. ఎంగేజ్ పట్టుకొచ్చి ఏం చేస్తారు? రుబాబ్ దెంగుతారు. మంచి బట్టలు వేసుకుంటా అనుకుంటా రుబాబ్ దెంగుతారు. ఇంకొంతమందిని చూసిన ఇంటికాడ పూట గతి ఉండదు కానీ మొడ్డల షోలు దెంగేటోళ్ళని చూసిన. ఇంకొంతమంది చూసిన తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా అమ్మ నా బూటులు తిట్టేటోళ్ళని కూడా చూసిన. ఇంకొంతమందిని చూసిన ఈ మధ్యలో కొంచెం ఫ్యాషన్ అయిపోయింది అది. దోస్తు వాళ్ళతో బండ్లు తీసుకొచ్చి షోలు దెంగుడు, దోస్తు కానీ ఫోన్ పట్టుకొని పోయి చేసుడు. ఇంకొంతమంది సాలేగాళ్ళు ఉంటారు, మండి కొనియావా అమ్మ అయ్యా కోసుకుంటా చచ్చిపోతా, ఇటువంటి సాలేగాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే వీళ్ళది బాప్కే నాపే జీనేవాళ్ళే, అయ్యా పేర్లు చెప్పుకుంటా బతికేటోళ్ళు. కొంతమంది బాబాయ్ల పేర్లు చెప్పుకుంటా. అరే మనకంటూ సొంత కంటెంట్ మీద బతకాలి, మంచిగా ఉండాలి. దయచేసి మీరు అర్థం చేసుకొని స్పెషల్గా మీకు దండం పెడుతున్నా. దోస్తులు గాంజా అనే మహమ్మారి నుంచి దూరం ఉండుర్రి. మీ మీద స్పెషల్ ఫోకస్ ఉంది. ఏ క్షణంలోనైనా మీరు జైలుకు పోవచ్చు, చిప్ప కూడు తినొచ్చు. అటువంటి దానికి దూరంగా ఉండి మంచిగా కష్టపడి సంపాదించుర్రి. ఊరు పేరు మంచిగా ఉంటుంది, మీ పేరు మంచిగా ఉంటుంది, మీ అయ్యవ్వ కూడా పేరు వస్తుందిరా. నా కొడుకు అట్లా కాదంటారు, కానీ మీరే చిల్లర పనులు చేసుకుంటా తిరిగినాక వాళ్ళ అయ్యవాళ్ళు తలకా కిందికి వేసుకుంటారా. అర్థం చేసుకొని మంచిగా ఉండుర్రి. లవ్ యూ దోస్తులు, తమ్ముళ్ళు. ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మోయిజ్ భాయ్ 1 యూట్యూబ్ ఛానల్. దోస్తులు నేను మాట్లాడే ముచ్చట కొంచెం రఫ్గా ఉండొచ్చు, మీరు అర్థం చేసుకోరి. అండ్ స్పెషల్గా ఆఫీసర్స్ కూడా చెప్తున్నా, నేను రఫ్ మాట్లాడతా, అది అట్లా మాట్లాడితేనే ఆ యూత్కి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు తాగకుర్రి, మీరు మంచిగా ఉండుర్రి, మీరు అజ్జయిరి ఇజ్జయిరి అని చెప్పి నేను పతివ్రత లెక్క మాట్లాడితే ఎవ్వరు చూడరు సార్. బయట ప్రపంచం వేరే నడుతుంది. సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు డీడ్గానే మాట్లాడతా. నేను దేనికి కూడా యాంటీగా పోను, దేనికి అగ్నెస్ట్ కాదు. బస్ నన్ను అర్థం చేసుకోరి. జియో और जीने दो, బతికేటోళ్ళని బతకనిర్రి. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. మోయిజ్ భాయ్ 1 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. తొందరగా సిల్వర్ ప్లేట్ వచ్చేది ఉంది. ఖాళీ బ్లడ్ క్యాంపింగ్ పెడతా చూడుర్రి. నన్ను అంటారుగా, నన్ను బదలని చేస్తారుగా సిరిసిల్లలో. కొంతమంది బయట వాళ్ళు చేయరు, నేనంటే ఏందో అందరికీ తెలుసు. కానీ సిరిసిల్లలో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నాడు. కానీ కచరా సాలేగాళ్ళు నా గురించి చెడు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడేది లేదు. బట్ 100K అయిపోయిందంటే సిరిసిల్లనే బ్లడ్ క్యాంపింగ్ పెడతా. అప్పుడు మోయిజ్ భాయ్ ఏంటో చూపెడతా, అందరికీ చూపెడతా. సో ఫైనల్గా దోస్తులు అందరు గట్టిగా సపోర్ట్ చేసి లైక్ చేయరి. అండ్ మీ వాట్సాప్ స్టేటస్లలో ఈ లింక్ పెట్టుర్రి, గట్టిగా సబ్స్క్రైబ్ చేపిరి, మీ బాధ్యత. సో దోస్తులు కంటిన్యూగా వీడియోస్ వస్తే మంచి మెసేజ్ ఇద్దాం, అందరిని కలుపుకొని పోదాం. ఈ గాంజా అనే మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. సెల్యూట్. జై హింద్.